సో గైస్ ఇప్పుడు నేను జగిత్యాలకు వచ్చిన అనమాట. ఈ నుంచి కోరుట్లోకి వెళ్ళాలి. అది వేరే షెడ్ ఒక్కొక్క అని హాయ్ చెప్పు ఫేస్ చూపియా. సో గైస్ ఈరోజు మనము 15th శ్లోకంలో ఏముందో మీకు భావం ఇంకా అర్థం చెప్తా. అవునా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిహాన్ నాల్గుల. ఎలా ఉన్నారా? అంతా బాగున్నారా? సో గైస్ ఛానల్ కొన్న కొత్త వస్తే నా పేరు మిహాన్. నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను, లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ టు జాయిన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఓకే, సో ఈరోజు నేను బయటికి వెళ్తున్నా. మీరు తమ్ముని చూసినారు కదా. సో నేను బయటికి వెళ్తున్నా ప్రజెంట్. ఇప్పుడు ఫాస్ట్గా మనం భగవద్గీత చదవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. లార్డ్ శ్రీకృష్ణ సెన్సెస్ ఆఫ్ అర్జున. సో గైస్ ఈరోజు మనము 15th శ్లోకంలో ఏముందో మీకు భావం ఇంకా అర్థం చెప్తా. సో లార్డ్ శ్రీకృష్ణ అనేట ఆయన ఇప్పుడు పాండవుల సైడ్ ఉంటాడు కదా. ఆయన ఇక మొత్తం భగవంతుడు. ఆయన అన్ని ప్రతి ఒక్క సెన్సెస్ ఆయన దగ్గరనే ఉంటాయి. అంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది మొత్తం శ్రీకృష్ణుడు అని చెప్పి ఉందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి రథం నడిపిస్తాడు కదా. సో అర్జునుడు ఎలా థింక్ చేయాలో ఈ వార్ ప్లేస్ అంటే కురుక్షేత్రంలో అర్జునుడు ఏ విధంగా థింక్ చేయాలో ఆయన సెన్సెస్ అన్ని ఈయననే కంట్రోల్ చేస్తాడంట. కృష్ణుడు కంట్రోల్ చేసిన విధంగా ఈయన ప్రవర్తిస్తాడనమాట అర్జునుడు. అండ్ ఇప్పుడు శ్రీకృష్ణునికి చాలా డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట. అంటే అర్జునుడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు అంటే హృషికేశ అంటాడు. హృషికేశ అనేదానికి అర్థం ఏంటంటే నార్మల్లీ ఇప్పుడు శ్రీకృష్ణునికి మస్తు పేర్లు ఉన్నాయి. ఆయన దేవుడు కాబట్టి చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు మధుసూదన అని ఉంది, ఎందుకంటే ఒక మధు అనే రాక్షసుని చంపిండు కాబట్టి మధుసూదన అని ఉంది. ఇంకోటి గోవింద అని ఉంది. గోవింద అని ఎందుకుందంటే ఆయనకు ఆవులు అంటే ఇష్టంగా, అందుకని గోవింద అని పేరు ఉంది. అండ్ హిస్ నేమ్ ఇస్ వసుదేవ, బికాస్ వసుదేవ అన్నట్టు ఆయన కొడుకులాగా అవతరించింది కాబట్టి ఆయనకు వసుదేవ అని పేరు ఉందంట. అండ్ దేవకి నందన అని పేరు ఉంది, ఎందుకంటే దేవకి కొడుకులాగా ఈయన పుట్టింది కాబట్టి దేవకి నందన. అండ్ హిస్ నేమ్ ఇస్ పార్థసారథి. అర్జునుని రథం నడిపినందుకు కృష్ణునికి పార్థసారథి అని పేరు ఉందంట. సో గైస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫాస్ట్గా తినేద్దాం మనము. సో గైస్ నేను స్టార్ట్ అవుతున్నా. ఆటో బుక్ చేసిన అనమాట, ఓలా ఆటో 1769. సో గైస్ ఇప్పుడు నేను MGBS బస్ స్టాప్కి వచ్చిన అనమాట. ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళాలి మనము. ఎవరైనా కరీంనగర్లో ఉన్నారా మన సబ్స్క్రైబర్స్? కమెంట్ చేయండి, చూద్దాం. సో గైస్ ఫైనల్లీ బస్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను బస్సు ఎక్కిన. మంచి సీట్ చూసుకోవాలి, ఒకటి కంఫర్టబుల్ ఉన్నది. ఈడ కూర్చుందాం, ఇట్లా ఈడ కూర్చుందాం. సో గైస్ లిటరల్లీ గంటన్నర అవుతుంది బస్ స్టాప్కి వచ్చి MGBSకి. బస్సు ఇంకా స్టార్ట్ కాలేదు. యాక్చువల్లీ ఆ బస్సు పోదంట. ఇప్పుడు డైరెక్ట్ బస్సు వస్తే ఈ బస్సులోకి వచ్చిన నేను. అండ్ ఇది ఇంకా స్టార్ట్ అవుతలేదు, బెజార్ వస్తుంది అసలు. సో గైస్ ఫైనల్లీ స్టార్ట్ అయింది అనమాట బస్సు. అసలు ఎట్లయిపోయింది, బ్రిడ్జెస్ ఎట్లున్నాయి చూడండి అసలు. మెట్రో. సో గైస్ బస్ ఇక్కడ ఆపారు అనమాట ఒక జాగాల. ఫుడ్ ఎవరన్నా తింటే తినడానికి, బికాస్ చాలా దూరం ఉంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అంటున్నా. 6 hours జర్నీ ఉంది. సో నేను మీల్స్ తిందాం అనుకుంటున్నా. ముందే ఆకలికి మనం తట్టుకోలేము, సో ఏదో ఒకటి తిందాం. ఇక్కడ ఫుల్ మీల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. మీల్స్ ఉన్నాయి ఇక్కడ, ఇట్లా కర్రీస్, రైస్ ఉన్నాయి. ఇక్కడ తినాను ఇప్పుడు నేను. ఇక్కడ కర్రీ పఫ్స్ ఇంకా అట్లా ఏమన్నా ఉన్నాయి, మరి చూస్తా. చిన్న హోటల్లో ఉంది. ఇట్లాంటివి ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం తీసుకోబోదు అవుతుందా నాకైతే. వెంటనే అంటే జస్ట్ సమోసాలు ఉన్నాయి ఇక్కడ, వేరే ఏం లేవు. మౌంటైన్ డ్యూ తీసుకున్నా. అండ్ ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నా. నాకు బిస్కెట్ ఇవ్వన్నా, ఇవి బిస్కెట్స్ ఒక 5. సో గైస్ ఇదే బస్ అనమాట మనం వచ్చింది. నేను తీసుకొని నా ప్లేస్లో బస్లో పెట్టేసి వచ్చిన అనమాట. అండ్ ఈ రోడ్ చూద్దామని వచ్చిన నేను యాక్చువల్లీ. సో ఇది గజ్వేల్ అని ఉంది ఇక్కడ, దీని మీద రోడ్ గజ్వేల్ రోడ్లో ఉన్నాము. 4 lane రోడ్ ఉంది ఇది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సో లెట్స్ గో. వెళ్ళి బస్లో కూర్చుంటే ఉబ్బరిస్తుంది, అందుకే బయటికి వచ్చిన యాక్చువల్లీ. ఇక్కడ ఈ ప్లేస్లలో తినాలంటే నా మనసు ఒప్పుతలేదు, అందుకే బిస్కెట్స్ ఇంకా మౌంటైన్ డ్యూ తీసుకున్నా. లోపలికి వెళ్ళి తింటా అది బస్లో కూర్చొని. బస్ స్టార్ట్ అయినాక ఇక్కడ పల్లీలు ఉన్నాయి. కాకపోతే మొత్తం ఎక్కడ నల్లగా ఉన్నాయి. నాకు అసలు ఉంటే తీసుకోబుద్ది కాదు. సో లోపలికి వచ్చిన నేను కూర్చున్నాను.
గైస్ ఇప్పుడు నేను జగిత్యాలకు వచ్చిన అనమాట. ఈ నుంచి కోరుట్లోకి వెళ్ళాలి. సో ఇదే అనమాట. ఈ బస్సు వెళ్తా అని అన్నారు, బట్ చూడాలి. సో గైస్ నేను ఇప్పుడు వేరే ఫోన్లో ఫిలిం చేస్తున్నా. ఐఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను కోరుట్లోకి వచ్చిన అనమాట. వేడిగా చూస్తున్నారు నన్ను అంతే ఇక్కడ బ్లాగ్ చేస్తుంటే, బట్ పర్వాలేదు, అంతా నేను పట్టించుకోను. సో మా చెల్లె యాక్చువల్లీ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు. సో తనే ఇక్కడికి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, ఫేస్ వాష్ చేసుకుంటా, మెంటల్ లేకపోతుంది పొద్దున్న నుంచి. సో గైస్ మేము రెస్టారెంట్కి వచ్చినాము. ఇక ఈమెనే వాణి, మా చెల్లె. వాణి హాయ్ చెప్పు, ఫేస్ చూపియా. ఆర్డర్ చేయి వాణి, ఏం ఆర్డర్ చేస్తావు? ఆర్డర్ చేయండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నావు అని? బాగున్నా? ఇక్కడ చూసి చెప్పొచ్చు కదా. అదా ఇది 4th కదా? ఇది క్లినిక్సా ఇందులో? అప్పుడు ఇన్ని చెట్లు లేకుండా ఉండే తెలుసా 4 years బ్యాక్. ఇప్పుడు మా వాణి ఆమె ఫామ్ చూపిస్తుంది. ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా ఇక్కడ? ఇక్కడ మేము గడ్డి కోసి ఇక్కడ తీసుకొచ్చి కట్ చేపించి ఇంట్లో వేసుకొని వెళ్ళాలి. ఇది కట్టారా? అది ఇంట్లో పెట్టుకొని నువ్వుకుంటా పోతారా? రారా మరి ఇక్కడికి తీసుకొస్తున్నాం మమ్మల్ని. అది వేరే షెడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క షెడ్ అలా. అచ్చా మీ వేరే షెడ్డా? అంటే స్పెసిఫికల్లీ ఏమైనా రీసెర్చ్ కానీ అట్లా ఏమైనా చేస్తారా ఇక్కడ? వీటికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కోసం పెట్టించింది. అంటే ఇప్పుడు నార్మల్ బ్రీడింగ్ కాకుండా మనం బయటనే హ్యూమన్స్ లో చేస్తారు కదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని, అట్లా చేయడం కోసం ఫార్మర్స్ కి రిస్క్ లేకుండా ఈజీగా అన్న ఒక తీరే ఉన్నాయి కదా. ఇవన్నీ సాహివాల్ ఈ పందులా? పంది ఇవి పింక్ కలర్ ఉన్నాయి అనేవి. పంది కూడా ఎట్లుంది అసలు. సో ఇప్పుడు ఇది పౌల్ట్రీయా? అక్కడ రాసింది పౌల్ట్రీ అని. ఇది గిట్లనే ఈ క్లాస్ రూమ్లో. అవునా? అది సో ఇక్కడ అన్ని ర్యాబిట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉన్నాయి అన్ని ర్యాబిట్స్. స్మెల్ వేడిగా వస్తుంది. వీటికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా మీరు? కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు కదా, సంథింగ్ డిసైడ్. ఇక్కడ మళ్ళీ చూస్తుంది. పట్టుకో, తీ బయటికి. అందరు రాగానే ఫస్ట్ వే గెలుపుతారు. అమ్మా బాగానే తీసింది. భయపడుతుంది కదా అది. స్కిన్తో అట్లా గుంజి పట్టుకుంటారా అది? అవునా? గీరుతుందా అది? సో గైస్ టైం నైట్ 12 అవుతుంది. ఇక్కడ ఎక్కడో ఆపేరు వీళ్ళు. ఈ ప్లేస్ కూడా ఐడియా లేదు నాకు ఏంటో. ఇక్కడైతే ఆపేరు. ఇక్కడ జనతా హోటల్ అని ఉంది, అక్కడ ఆపేరు అన్నమాట, జనతా హోటల్ దగ్గర. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 3 hours పడుతుండొచ్చు వెళ్ళడానికి, 2 hours అన్న 3 hours అన్న. సో అప్పుడు ఇంటికి వెళ్తా. ఇప్పుడే టైం 12 అవుతుంది, మధ్యరాత్రి 12 అవుతుంది. ఇంటికి పోయే వరకు ఏ టైం అవుతుందో.
సో గైస్ ఆటో బుక్ చేసిన నేను, ఆప్షన్ లేదు. సో వెళ్తున్నా, స్టార్ట్ అయినా ఇంటికి. ఆల్ రైట్ గైస్, చూడండి నా ఫేస్ అంత ఎట్లా అయిపోయిందో. బాగా అలసిపోయినా నేను ట్రావెల్ చేసి. టైం ఇప్పుడు 2:38 అవుతుంది, మిడ్ నైట్. సో ఇంటికి వచ్చినా కానీ నేను ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బాయ్, గుడ్ నైట్. చిన్నపిల్లలు అయినట్టే తాగుతుంది సేమ్. ఇదేంటి న్యూజిలాండ్ వైట్ కదా, న్యూజిలాండ్ వైట్.